Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 2 of HCI, which is nothing but human-computer interaction. First, let's see the topics in the Unit 2. They are design process, human-computer interaction with the computers, importance of human characteristics, human consideration, human interaction speeds, understanding business junctions, screen designing, design goals, screen planning and purpose, organizing screen elements, ordering of screen data and content, screen navigation and flow, visually pleasing composition, amount of information, focus and emphasis, presentation of information simply and meaningfully, information retrieval on web or websites, statistical graphics, technological consideration in interface design. So these are the topics in the unit 2. సో మీరు ఇన్ కేస్ ఫస్ట్ యూనిట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ యూనిట్ లింక్ పెడతా, గో వాచ్ ఇట్. చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. సో ఫస్ట్ నార్మల్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే హ్యూమన్కి కంప్యూటర్కి ఇంటరాక్షన్ లైక్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట, రైట్. సో ఫస్ట్ యూనిట్లో మనము ఏం తెలుసుకోవచ్చు అని అంటే ద ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ కంప్యూటర్. సో human is nothing but the user anamata. So we are the users, we are using the computers, our websites, our apps. ఓకే, సో మనకి అండ్ యూజర్స్కి అండ్ కంప్యూటర్స్కి కావచ్చు, సిస్టమ్స్కి కావచ్చు, వీటికి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, సో ఏ టెక్నాలజీని యూజ్ చేసారు, అండ్ సమ్ ఎవాల్యుయేషన్ 19th సెంచరీలో ఎలా ఉండేది అండ్ 20th సెంచరీలో ఇప్పుడు ఎలా ఉంది, సో ఏ టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది అనేది కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ యూనిట్లో జస్ట్ మీరు నార్మల్గా ప్రాసెస్ చూస్తారు, లైక్ హ్యూమన్కి అండ్ కంప్యూటర్కి కావచ్చు, సిస్టమ్స్కి ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అండ్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, కొన్ని పాయింట్స్ ఏంటి అని చూస్తాము. బట్ సెకండ్ యూనిట్లో మనం కంప్లీట్గా దేని గురించి చూస్తాము అని అంటే డిజైనింగ్ ప్రాసెస్ అనమాట. సపోజ్ ఇప్పుడు సో నేను ఒక యూజర్ని అండ్ నేను ఒక కంప్యూటర్ని యూజ్ చేస్తున్నా, నేను ఇన్పుట్ని ఎలా ఇస్తాను దానికి, బై యూజింగ్ ద కీబోర్డ్ ఆర్ మౌస్, రైట్. సో మనకు అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది, డిస్ప్లే చేస్తుంది అనమాట, మానిటర్లో డిస్ప్లే చేస్తుంది అండ్ మనకి అవుట్పుట్ అర్థమైపోతుంది. సో ఇలా ఈ ప్రాసెస్లో మనకు అండ్ యూజర్కి అండ్ కంప్యూటర్కి ఇంటరాక్షన్ ఆర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, రైట్. సో అదేవిధంగా ఇలా కీబోర్డ్ మౌస్ అనే 19th సెంచరీలో ఉందా అంటే లేదు, బట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో దానివల్ల యూజర్స్ అనేవాళ్ళు సింపుల్గా అండ్ ఈజీ వేలో సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటున్నారు. సో అదే అనమాట, సో అలా డిజైన్ చేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్స్ హియర్, లైక్ డిజైనింగ్ ప్రాసెస్ ఇన్ ద యూనిట్ 2. అదొకటే కాకుండా సపోజ్ ఇప్పుడు అండ్ ఒక వెబ్సైట్స్ చూసుకుందాం, లేకపోతే యాప్స్ చూసుకుందాము, సపోజ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ చూసుకుందాం. సో మనకు కావాల్సినవి ఏంటివి, ప్రోడక్ట్స్ కదా. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మనం ఏం చేస్తాము, సర్చ్ బార్లో సెర్చ్ చేస్తాము అండ్ ఆ సర్చ్ బార్ సెర్చ్ చేసిన సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది, యాప్ దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ని మనకు డిస్ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్, మనం ఇచ్చిన ఇన్పుట్కి రిలేటెడ్ ఐటమ్స్ని అవుట్పుట్గా ఇస్తుంది. సో ఇలా కమ్యూనికేషన్ జరుగుతుంది కదా మనకి అండ్ అక్కడ యాప్కి. సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ అనేది డిజైనింగ్ అనేది జరిగిందనమాట. సో అదే 19th సెంచరీలో ఇలా లేకుండే. సో కొన్ని టెక్స్టువల్ లైక్ మనం మాన్యువల్గా టెక్స్ట్ కమెంట్స్ ఎంటర్ చేస్తేనే మనకు కావాల్సిన వస్తుంది, అది కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఇట్ టేక్స్ మోర్ టైమ్ అండ్ ఇట్ విల్ బి మోర్ కాంప్లెక్స్ అనమాట. సో అలా దాన్ని ఓవర్కమ్ చేయడానికి డిజైనింగ్ అనేది చాలా సింపుల్గా చేశారు. ఓకే, దట్ ఈస్ ద కంప్లీట్ స్టెప్స్ విచ్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు ఇంప్రూవ్ ద డిజైన్ ప్రాసెస్ ఆఫ్ ద సిస్టమ్స్ ఆర్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్. సో దీని గురించి మొత్తం యూనిట్ 2లో ఉంటుంది. సో మీకు ఫస్ట్ టాపిక్ డిజైన్ ప్రాసెస్ గురించి స్టార్ట్ అయింది కదా, ఇదే అనమాట మొత్తం. సో అలా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఒక్కటే కాకుండా ఇప్పుడు మనకు సర్చ్ చేసిన ప్రోడక్ట్ రాగానే మనము యాడ్ కార్ట్ అనే ఆప్షన్ వస్తుంది, రైట్. యాడ్ కార్ట్ ఆప్షన్ అనేది డిఫరెంట్ కలర్లో ఉంటుంది, బటన్ అనేది, రైట్. ఆ డిఫరెంట్ కలర్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, కొంచెం అట్రాక్టివ్ వేలో ఉంటుంది అండ్ సింపుల్గా అర్థమైపోతుంది నేను యాడ్ టు కార్ట్ యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పేజ్ వచ్చేస్తుంది, లైక్ ఎలా అని అంటే గివ్ ద డీటెయిల్స్ అని చెప్పేసి, లైక్ అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకో, అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇలా వాటి డిఫరెంట్ బటన్స్కి డిఫరెంట్ కలర్స్ని అండ్ కస్టమైజ్ చేయడం వల్ల మనకు ఆ సింపుల్ ప్రాసెస్లో అర్థమవుతుంది అండ్ సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను చదువుకోలేను అనుకున్నాము, సో నాకు వాటి గురించి అంత తెలియదు, బట్ నాకు తెలియకున్నా కూడా ఫస్ట్ ఒకసారి నేను తెలుసుకుంటే నెక్స్ట్ టైం నేను సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇలాంటి సర్చ్ బటన్లో సో ఫస్ట్ ఈ బాక్స్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ని సర్చ్ చేసుకుంటాము, లేదంటే చూసుకున్న ప్రోడక్ట్ని దాన్ని క్లిక్ చేసుకుంటే దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ మళ్ళీ కింద డిస్ప్లే అవుతాయి. వాటిని క్లిక్ చేసుకుంటే యాడ్ టు కార్ట్ అని నొక్కితే లైక్ ఈ బటన్ ఈ కలర్ ఉన్న బాక్స్ని క్లిక్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ నాకు అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిజైనింగ్ ప్రాసెస్ ఇన్ ఏ సింపుల్ వే. అలా సింపుల్ వేలో డిజైన్ చేయడం వల్ల మనకి చాలా యూస్ఫుల్. ఓకే, సింపుల్గా అర్థమైపోతుంది అండ్ చాలా ఈజీ వేలో వాటిని యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ లేట్ చేయకుండా
లెట్స్ డైవ్ ఇంటు ద ఎక్స్ప్లెనేషన్. మనకు యూనిట్ కొంచెం టాపిక్స్ ఎక్కువ ఉంటాయి, సో వీడియో కూడా లెంత్ ఉండొచ్చు, బట్ డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ బిఫోర్ దట్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో అండ్ share it to our friends. It will be helpful for them as well, and our target is to hit the 10k subscribers. Please make it. I hope you will make it. So here the first topic is design process. Let's start with the design process. Okay, the design process in HCI, which is nothing but human computer interaction, is a user centered iterative approach which aims at creating systems that are usable, useful and engaging. So నార్మల్గా నేను చెప్పిన పాయింట్సే. సో డిజైనింగ్ ప్రాసెస్ ఇన్ హెచ్సిఐలో దానికి మెయిన్ గోల్, లైక్ ప్రైమరీ గోల్ ఏంటిదంటే యూజర్స్ అనేవాళ్ళు సింపుల్గా యూజ్ చేసుకోవడానికి, ఓకే, సిస్టమ్స్ కావచ్చు, ఆర్ అప్లికేషన్స్ కావచ్చు, ఆర్ వెబ్సైట్స్ కావచ్చు, వాటిని సింపుల్ వేలో అర్థం చేసుకొని యూజ్ చేసుకునే విధంగా మనము వాటిని డిజైన్ చేయాలి. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ప్రాసెస్ చూసాము. సో ఎలా అంటే ఫస్ట్ మనము అండర్స్టాండ్ యూజర్స్ అండ్ కాంటెక్స్ట్. ఫస్ట్ మనం యూజర్స్ని అర్థం చేసుకోవాలి, లైక్ వాళ్ళకి కావాల్సింది ఏంటిది అండ్ ఎక్కువ దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ గోల్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, అండర్స్టాండ్ ద నీడ్స్, బిహేవియర్స్, గోల్స్ అండ్ పిన్ పాయింట్స్ ఆఫ్ ద యూజర్స్. సో యాజ్ ఐ సెడ్, యూజర్స్ యొక్క బిహేవియర్స్, గోల్స్, వాటిని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అనలైజ్ వేర్, హౌ అండ్ వాట్ ఎన్వైర్మెంట్ ద సిస్టమ్ విల్ బి యూజ్డ్. సో అలా కాకుండా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని మనం ఏ ఎన్వైర్మెంట్లో లైక్ ప్రొడ్యూస్ చేయాలి, ఓకే, దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ కండక్ట్ ఇంటర్వ్యూస్, సర్వేస్ ఆర్ అబ్జర్వేషన్స్. అదొకటే కాకుండా లైక్ ఇంటర్వ్యూస్ని, లైక్ మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కావాలి, వాటి మేము ఎక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అని సర్వేస్ కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు, వీటిని కండక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ రిక్వైర్మెంట్స్, నో ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, లైక్ వాట్ ద సిస్టమ్ షుడ్ డూ. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే లైక్ సిస్టమ్ ఏం చేయాలి అనే రిక్వైర్మెంట్స్ని మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ అనలైజ్ యూజర్ రిక్వైర్మెంట్స్. అదొకటే కాకుండా యూజర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ సొల్యూషన్స్. సో డిఫైన్ ద ఓవరాల్ స్ట్రక్చర్ అండ్ ఇంటరాక్షన్ ఫ్లో. అవన్నీ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాక, అనలైజ్ చేశాక ఒక స్ట్రక్చర్ని, లైక్ ఒక డిజైన్ ప్లానింగ్ని మనము ప్లాన్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్రియేట్ మాకప్స్ ఆర్ ఇంటరాక్టివ్ మోడ్యూల్స్. నెక్స్ట్ ఎవాల్యుయేట్ అండ్ రిఫైన్. నౌ టెస్ట్ ఎర్లీ కాన్సెప్ట్స్ అండ్ ప్రోటోటైప్స్ విత్ యూజర్స్. ఫస్ట్ మనం యూజర్స్తో టెస్ట్ చేసుకోవాలి, ఓకే, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి అలా రిఫైన్ చేసుకోవాలి. ఓకే, టెస్ట్ ద నియర్ ఫైనల్ ప్రోడక్ట్ ఫర్ యూజబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో అలా టెస్ట్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఓకే ప్రోడక్ట్ ఉంటుంది కదా ఫైనల్ ప్రోడక్ట్ అని, ఆ ప్రోడక్ట్ మనము యూజబిలిటీ అండ్ లైక్ యూజబిలిటీలోకి మనం దాన్ని డిప్లాయ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంట్ అండ్ డిప్లాయ్. సో బిల్డ్ ద ఫైనల్ ప్రోడక్ట్ యూజింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవాల్యుయేషన్. సో అలా ఎవాల్యుయేషన్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ప్రోడక్ట్ని, లైక్ ఓకే ప్రోడక్ట్ మంచిగా ఉంది అండ్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ దిస్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ టెస్టింగ్ ఫర్ బగ్స్, యూజబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ రియల్ ఎన్వైర్మెంట్స్. సో రియల్ వరల్డ్ ఎన్వైర్మెంట్లో మనము ఆ యూజబిలిటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనము డెవలప్ చేసిన ప్రోడక్ట్ అనేది ఓకే వెల్గా నడుస్తుందా లేదా, మంచిగా నడుస్తుందా లేదా అని చెప్పి మనము టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయింటైన్ అండ్ ఇటరేట్, గ్యాదర్ పోస్ట్ డిప్లాయ్మెంట్ ఫీడ్బ్యాక్. అదే కాకుండా మనము ఓకే సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసినాము, సక్సెస్ఫుల్గా ప్రొడ్యూస్ చేసినాము, ఓకే, దాని తర్వాత ఎలా నడుస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ని మనం తెలుసుకోవాలి. ఓకే, మానిటర్ యూజర్ ఇంటరాక్షన్స్ అండ్ అప్డేట్ ద సిస్టమ్ అకార్డింగ్లీ. సో హియర్ ఇంటరాక్షన్స్ అని అంటే మనకు యూజర్స్కి కావాల్సిన ఇంటరాక్షన్స్ని మనం ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ దిస్ ఈస్ ద డిజైన్ ప్రాసెస్. సో ఇది డిజైన్ ప్రాసెస్ అనమాట. ఇలా ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, ఒక వెబ్సైట్ కావచ్చు, ఎఫిషియెంట్ వేలో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ కంప్యూటర్స్. మనకి తెలుసు లైక్ ఇప్పుడు కంప్యూటర్స్తోనే యూజర్స్ ఆర్ హ్యూమన్స్ ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేది హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ ద కంప్యూటర్స్ అనమాట. హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ కంప్యూటర్స్ రిఫర్స్ టు ద వేస్ ఇన్ విచ్ పీపుల్ కమ్యూనికేట్ అండ్ వర్క్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్. సో యాజ్ ఐ సెడ్, సో ఇక్కడ హ్యూమన్స్ కంప్యూటర్స్తో సిస్టమ్స్తోనే ఎలా వర్క్ చేస్తారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేదే ఈ హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ ద కంప్యూటర్స్ ప్రాసెస్. ఫస్ట్ చూసాము ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. ఫస్ట్ ఇన్పుట్ మెథడ్స్. సో మనం ఇన్పుట్ ఎలా ఇస్తామంటే బై ద హెల్ప్ ఆఫ్ కీబోర్డ్ అండ్ మౌస్. వీ కెన్ ఎంటర్ టెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీబోర్డ్ అండ్ మౌస్ హెల్ప్స్ టు క్లిక్. సో మనము ఇన్పుట్ని లైక్ టెక్స్ట్ని ఎలా ఎంటర్ చేస్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ కీబోర్డ్ అండ్ మనం క్లిక్ చేసుకోవాలంటే విత్ హెల్ప్ ఆఫ్ మౌస్. నెక్స్ట్ టచ్ స్క్రీన్స్. అది ఒకటి కాకుండా మొబైల్స్ మీద టచ్ స్క్రీన్స్ ఉంటాయి కదా, టచ్ స్క్రీన్స్తో కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. యూజ్డ్ ఇన్ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అండ్ ఏటీఎమ్స్. ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్లెట్స్ కాదు, ట్యాబ్స్. నెక్స్ట్ వాయిస్ ఇన్పుట్. వాయిస్ ఇన్పుట్ విల్ బీ గివెన్ త్రూ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్. సో ఇక్కడ మనం వాయిస్ ఇన్పుట్ అని అంటే మనము టెక్స్ట్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ మనకు కావాల్సింది హే అలెక్సా ఓపెన్ సంథింగ్ అని చెప్పేసి, ఓకే, అలా హే గూగుల్ అని చెప్పేసి అలా. నెక్స్ట్ అవుట్పుట్ మెథడ్స్. హౌ కంప్యూటర్స్ రెస్పాండ్ టు యూజర్స్. సో అవుట్పుట్ మెథడ్స్ అని అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి కంప్యూటర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనేది అవుట్పుట్ మెథడ్స్. లైక్ ఎలా అంటే విజువల్ డిస్ప్లే, మనకి మానిటర్లో డిస్ప్లే చేస్తే అవుట్పుట్ని, లైక్ మానిటర్, ఎల్ఈడి అండ్ జీయూ. ఇక్కడ జీయూ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఆడియో ఫీడ్బ్యాక్, లైక్ వచ్చిన మెసేజ్కి లైక్ రిప్లై వచ్చింది అనుకో మెసేజ్కి, లైక్ బీప్స్, వైబ్రేషన్ సౌండ్స్, అలర్ట్స్, వాయిస్ అవుట్పుట్. సో ఇలా మనము గూగుల్ని ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడిగినాం అనుకో, అది మనకు వాయిస్ అవుట్పుట్లో ఇస్తుంది కదా, సో అలా అనమాట.
అండ్ యాజ్ I said హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇక్కడ వైబ్రేషన్స్ అనమాట, ఫోన్ వైబ్రేషన్స్ అండ్ గేమింగ్ కంట్రోలర్స్. నెక్స్ట్ ఇంటరాక్షన్ మెథడ్స్. సో ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనకి ఇక్కడ ఇట్ రిక్వైర్స్ టైపింగ్ కమాండ్మెంట్స్. ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి, మనం అంటే ఆ కమాండ్స్ ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ GUI, ఇట్ యూసెస్ ఐకాన్స్, బటన్స్, విండోస్. సో ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది 19th centuryలో ఉండేది, అండ్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది 20th centuryలో వచ్చింది. ఇలా ఇప్పుడు బటన్స్ ఉంటాయి కదా మనకు, లైక్ క్లికింగ్ బటన్స్ అండ్ సర్చింగ్ బటన్స్ అని, ఆ బటన్స్ అనేవి డెవలప్ అయినాయి ఆ విండోస్లో. నెక్స్ట్ నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్, లైక్ కమ్యూనికేటింగ్ యూజింగ్ ఎవ్రీడే లాంగ్వేజ్. అలా ఒకటే కాకుండా మనం చాట్ GPT వీ కెన్ లైక్ చాట్ అనమాట. నెక్స్ట్ కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్, లైక్ చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్. నెక్స్ట్ గోల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ HCI. సో ఒక ఎఫెక్టివ్ HCI గోల్ ఏంటిదంటే లైక్ యూజబిలిటీ, ఇక్కడ వి కాదు యూ, అది ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. సో సింపుల్గా యూజ్ చేసుకోనికి అండ్ సింపుల్గా నేర్చుకోనికి, అండర్స్టాండ్ చేసుకోనికి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, యూజబుల్ బై పీపుల్ విత్ డిజబిలిటీ. డిజబిలిటీస్ అంటే సపోజ్ ఇప్పుడు నాకు హ్యాండ్ లేదు అనుకున్నాము, హ్యాండ్ అంటే ఎలా యూజ్ చేసుకుంటా, విత్ హెల్ప్ ఆఫ్ వాయిస్ అసిస్టెంట్స్, రైట్ అలా. ఎఫిషియన్సీ, హెల్ప్స్ యూజర్స్ అచీవ్ గోల్స్ క్విక్లీ అలా. సో దిస్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ ద కంప్యూటర్స్. And the next topic is importance of human characteristics, human consideration. సో ఇక్కడ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇప్పుడు సిస్టమ్ను డెవలప్ చేసినావు, డిజైన్ చేసినావు, కానీ అక్కడ యూజర్స్తో సంబంధం లేకుండా డిజైన్ చేసినావు అనుకో, ఎవరికి యూజ్ కాదు కదా. సో అప్పుడు ఏం చేయాలి, మనము హ్యూమన్ రిక్వైర్మెంట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ కన్సిడరేషన్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ కన్సిడరేషన్స్ ఇన్ HCI ఈజ్ అబౌట్ డిజైనింగ్ సిస్టమ్స్ దట్ మ్యాచ్ హ్యూమన్ ఎబిలిటీస్, లిమిటేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అని అంటే, ఒక సిస్టమ్ని కావచ్చు, వెబ్సైట్ని కావచ్చు, యాప్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని అంటే హ్యూమన్ ఎబిలిటీస్ని, హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ని, లైక్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ని, యూజర్ లిమిటేషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళ క్వాలిటీస్ని మనము లైక్ కన్సిడరేషన్లోకి తీసుకొని మనము డిజైన్ చేయాలి. ఇగ్నోరింగ్ దీస్ కెన్ లీడ్ టు కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ అండ్ పూర్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో వాటిని మనం ఇగ్నోర్ చేసి, వాటిని అవాయిడ్ చేసి, వాటి సంబంధం లేకుండా డిజైన్ చేసినాం అనుకో, కన్ఫ్యూజ్ అవుతారు అండ్ యూజర్స్ వాటిని ఎక్కువ యూజ్ చేయరు, రైట్. దాని ఇంపార్టెన్స్. సో ఇప్పుడు మనము హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ కన్సిడరేషన్ ఇంపార్టెన్స్ చూద్దాము. ఎన్హాన్స్ యూజబిలిటీ, దానివల్ల ఏమవుతాయంటే యూజబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. యూజబిలిటీ విల్ బి ఇంప్రూవ్డ్, హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దేర్ నీడ్స్ విల్ బి అనలైజ్డ్ అండ్ బేస్డ్ ఆన్ ద సిస్టమ్స్ విల్ బి డిజైన్. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతాయంటే యూజబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, వాటిని మనం కన్సిడర్లోకి తీసుకొని వాటికి కావాల్సిన నీడ్స్, రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసి సిస్టమ్స్ అనేవి డిజైన్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. సో దీనివల్ల ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ కన్సిడరేషన్ ప్లేస్ ఎ కీ రోల్. సో అలా మనము ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని, హ్యూమన్ నీడ్స్ని, యూజర్ నీడ్స్ని మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. అండ్ టు రెడ్యూస్ ఎర్రర్స్, కన్సిడరింగ్ హౌ పీపుల్ పర్సీవ్ అండ్ రియాక్ట్ హెల్ప్స్ అవాయిడ్ మిస్టేక్స్. సో ఇక్కడ ఎర్రర్స్ జరగకుండా మనము వాళ్ళ యొక్క నీడ్స్ని, రిక్వైర్మెంట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎర్రర్స్ అనేవి జరగకుండా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్, అది ఒకటే కాకుండా వాళ్ళ సాటిస్ఫాక్షన్, యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సిస్టమ్స్ దట్ ఫీల్ ఇంట్యూటివ్ అండ్ రెస్పెక్టిబుల్ ఆఫ్ హ్యూమన్ హ్యాబిట్స్ ఆర్ మోర్ ఎంజాయబుల్. సో ఇక్కడ హ్యూమన్ హ్యాబిట్స్కి అండ్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్కి బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది, యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే పర్సనలైజేషన్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ లైక్ సిరి, అలెక్సా. సో మనము అలెక్సా ఉంది, హే అలెక్సా ఓపెన్ గూగుల్ అని చెప్పేసి, హే సిరి అన్లాక్ ద మొబైల్ అని చెప్పేసి, కాల్ టు సంథింగ్ అని చెప్పేసి అలా అంటాం కదా. సో సింపుల్ ప్రాసెస్లో మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. సో దానివల్ల మనకి ఎలా ఉంటుంది, మంచిగా ఉంటుంది, రైట్. And the next topic is human interaction speeds. So here human interaction speeds refer to how quickly users can perceive, process and respond to user computer interfaces. So ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేసెస్కి మనము యూజర్స్ ఎంత ఫాస్ట్గా, ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది హ్యూమన్ ఇంటరాక్షన్ స్పీడ్స్ అనమాట, రైట్. అండర్స్టాండింగ్ దీస్ స్పీడ్స్ హెల్ప్స్ డిజైనర్స్ టు క్రియేట్ మోర్ ఎఫిషియంట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్స్. సో వాటి యొక్క లైక్ వాళ్ళ సిస్టమ్స్ లైక్ యూజర్స్ యొక్క స్పీడ్స్ని అర్థం చేసుకొని, ఇప్పుడు మనము లైక్ గూగుల్ ఎంటర్ చేస్తున్నాము, సెర్చ్ చేస్తున్నాము. సో ఎంత స్పీడ్ సెర్చ్ చేస్తున్నాము అనే వాటిని బేస్ చేసుకొని డిజైనర్స్ అనేవాళ్ళు యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ డిజైన్ చేస్తారు అనమాట. సో వాటి కీ కాంపోనెంట్స్ వచ్చేసి పర్సెప్చువల్ స్పీడ్, విజువల్ పర్సెప్షన్. హ్యూమన్స్ కెన్ డిటెక్ట్ చేంజెస్ ఆర్ లైక్ మూమెంట్స్, కలర్ షిఫ్ట్స్ ఇన్ 100 to 200 milliseconds. సో ఇక్కడ విజువల్ పర్సెప్షన్ని మనము ఎన్ని సెకండ్స్లో డిటెక్ట్ చేస్తామనంటే 100 to 200 millisecondsలో డిటెక్ట్ చేస్తామన్నమాట. సిస్టమ్ రెస్పాన్స్ టైం. సో ఇక్కడ సిస్టమ్ రెస్పాన్స్ టైం వచ్చి ఇన్స్టెంట్ రెస్పాన్స్. సో ఫాస్ట్ క్విక్ రెస్పాన్స్ అనేది మేబీ లెస్ దెన్ 0.1 సెకండ్ అనమాట. లైక్ ఇట్ ఫీల్స్ ఇమ్మీడియట్, వెంటనే వచ్చేసింది అనుకుంటాము. స్మూత్ ఇంటరాక్షన్,
లెస్ దాన్ 1 సెకండ్ లైక్ యూజర్ స్టే ఫోకస్డ్. సో అలా స్మూత్ ఇంటరాక్షన్ జరగడం వల్ల మనకు లెస్ దాన్ 1 సెకండ్లో మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వస్తే ఇలా ఉంటుంది, యూజర్స్ అనేవాళ్ళు ఫోకస్డ్గా ఉంటారు, రైట్. నెక్స్ట్ వెన్ రెస్పాన్స్ టైమ్ ఈజ్ అబౌట్ 10 సెకండ్స్ ఆర్ మోర్ దెన్ యూజర్స్ లూజ్ ఇంట్రెస్ట్. సపోజ్ ఇప్పుడు 10 సెకండ్స్ కంటే లైక్ లోడ్ అవుతా ఉంది, 10 సెకండ్స్ ఒకటి 20 సెకండ్స్ ఒకటి, మనకు అప్పుడు ఏముంటుంది, పేజ్ని రిఫ్రెష్ చేస్తాం ఆర్ అవుట్ ఆఫ్ ద పేజ్ వెళ్ళిపోతాం, అలా అనమాట. రియాక్షన్ టైం లైక్ యావరేజ్ టైం టు రెస్పాండ్ విజువల్ యాక్షన్స్. సో ఒక రియాక్షన్ టైం అంటే మనకు కావాల్సిన యాక్షన్స్కి ఎంత టైంలో యావరేజ్ టైం అనమాట, ఆ టైంలో ఎంత రెస్పాండ్ చేస్తున్నాం అనేది, ఎంత రెస్పాండ్ అవుతుంది అనేది రియాక్షన్ టైం. నెక్స్ట్ స్పీడ్ రేంజెస్ 200 to 250 మిల్లీ సెకండ్స్, లైక్ 200 to 250 మిల్లీ సెకండ్స్లో మనకు రెస్పాండ్ అనేది జరుగుతుంది. అండ్ టైపింగ్ స్పీడ్, ఇక్కడ పర్సన్ డిఫరెంట్ టైపింగ్ స్పీడ్స్ ఉంటాయి కదా, WPM అనేది. ఓకే, వర్డ్స్ పర్ మినిట్, ఇక్కడ WPM అంటే వర్డ్స్ పర్ మినిట్ అనమాట, టైప్ బై ఏ టైపికల్ యూజర్. సో ఒక మినిట్కి ఎన్ని వర్డ్స్ మనం టైప్ చేస్తున్నాం అనేది టైపింగ్ స్పీడ్ అనమాట. స్పీడ్ ఈజ్ అబౌట్ 40 to 60 WPM. సో మేబీ 40 to 60, 40 to 60 అనేది హై, మనకు మ్యాక్సిమం 30 ఉండడం చాలా ఎక్కువ అనమాట. నెక్స్ట్ మౌస్ మూమెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అండ్ టార్గెట్ సైజ్. ఇక్కడ మౌస్ మూమెంట్ అని అంటే సపోజ్ ఇప్పుడు లైక్ మానిటర్లో చివరి ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం టైం పడుతుంది, సపోజ్ 1 సెకండ్ పడుతుంది. ఇన్ కేస్ అది కింద ఉందనుకో వెంటనే క్లిక్ చేస్తాం, మేబీ 0.1 సెకండ్ అలా అనమాట. సో ఎలా డిపెండ్ అవుతుంది అంటే డిస్టెన్స్, మనకు కావాల్సిన టార్గెట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది అండ్ ఏ ప్లేస్లో ఉంది అనేది మ్యాటర్ అనమాట. ఇక్కడ ఇట్ వేరియస్ పర్సన్ టు పర్సన్, ఇక్కడ పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు న్యూ యూజర్ని నేను, కొత్త యూజర్ అయితే ఏమైతే నాకు మౌస్ అనేది చాలా అలవాటు లేదు, రైట్. సో అప్పుడు నేను లేట్ టైం తీసుకుంటాను అనమాట. సో అలా ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అండర్స్టాండింగ్ బిజినెస్ జంక్షన్స్. ఇక్కడ బిజినెస్ జంక్షన్స్ అని అంటే సపోజ్ నేనే డిజైన్ చేస్తున్నా, నాదొక బిజినెస్, నేను ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నాను అనుకో. సో నేను ఏ పాయింట్స్ని కన్సిడరేషన్ తీసుకుంటా అంటే యూజర్ ఇంటరాక్షన్ డిజైన్ అనమాట. సో యూజర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని అండ్ యూజర్స్ ఎలా డిజైన్ చేయాలని కోరుకుంటున్నారు, సో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని బేస్ చేసుకొని నేను ఆ వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు, ఆ సిస్టమ్ని నేను డిజైన్ చేస్తాను అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక కామర్స్ వెబ్సైట్ తీసుకుందాము, ఇప్పుడు ఎలా అంటే స్విగ్గీ తీసుకుందాము. స్విగ్గీ ఓపెన్ చేయగానే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలా కనిపించేలాగా చూడాలి. నెక్స్ట్ పైన టాప్ కార్నర్లో మనం సెర్చ్ బార్ని ఇస్తాం, రైట్. సో అలా మనకు కావాల్సిన లైక్ యూజర్ నీడ్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ జంక్షన్స్, లైక్ అండర్స్టాండింగ్ బిజినెస్ జంక్షన్స్. అండర్స్టాండింగ్ బిజినెస్ జంక్షన్స్ యూజువల్లీ రిఫర్స్ టు రికగ్నైజింగ్ ద కీ ఇంటరాక్షన్ పాయింట్స్ వేర్ బిజినెస్ గోల్స్ మీట్ యూజర్ ఇంటరాక్షన్ డిజైన్. సో యాజ్ ఐ సెడ్, ఇక్కడ బిజినెస్ గోల్స్ అనేవి యూజర్ ఇంటరాక్షన్ డిజైన్ని మీట్ అయ్యే విధంగా మనము అర్థం చేసుకొని ఆ సిస్టమ్స్ని మనం డిజైన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ది బిజినెస్ జంక్షన్స్ అనమాట. సో హియర్ దీస్ జంక్షన్స్ ఆర్ క్రూషియల్ ఫర్ అలైనింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ విత్ బిజినెస్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఈ జంక్షన్స్ ఎందుకు అని అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, సో యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మనము అలైన్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో అది ఇది. సో లెట్స్ సీ సమ్ కీ పాయింట్స్ ఇన్ దట్. సో యూజర్ నీడ్స్ వర్సెస్ బిజినెస్ గోల్స్. సో మనకి ఎప్పుడైనా యూజర్స్ బేస్ చేసుకుని మనం ఏదైనా డెవలప్ చేయాలన్నమాట. ఓకే, బ్యాలెన్సింగ్ వాట్ యూజర్స్ వాంట్ లైక్ ఈజ్, స్పీడ్, యాక్సెసిబిలిటీ. సో ఈ ఫ్యాక్టర్స్ అనమాట, ఈజీ అండ్ స్పీడ్, యాక్సెసిబిలిటీ అనేది ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని బిజినెస్ లైక్ డెవలపింగ్ సిస్టమ్స్, డిజైనింగ్ సిస్టమ్స్ అనేవి జరగాలి. ఓకే, విత్ వాట్ బిజినెస్ నీడ్స్ లైక్ సేల్స్, స్టార్ట్, ఎంగేజ్మెంట్. నెక్స్ట్ వెన్ బోత్ బిజినెస్ గోల్స్ అండ్ యూజర్స్ గోల్స్ మీట్ సక్సెస్ఫుల్లీ దెన్ ఏ బిజినెస్ రన్ సక్సెస్ఫుల్. ఎప్పుడైతే బిజినెస్ గోల్స్ అండ్ యూజర్స్ గోల్స్ అనేవి సక్సెస్ఫుల్గా మీట్ అవుతాయో ఓకే, అప్పుడు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అండ్ డేటా కలెక్షన్. కలెక్టింగ్ యూజర్ డేటా లైక్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్, బిహేవియర్ ట్రాకింగ్ వుడ్ బి హెల్ప్ఫుల్ అండ్ ఇంప్రూవ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్. అది ఒకటే కాకుండా ఇప్పుడు నేను ఒక డిజైన్ చేసిన, నేను కస్టమర్స్ నుంచి అలాగే యూజర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కావాలి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏమవుతుందంటే నెగటివ్ ఏంటిది, పాజిటివ్ ఏంటిది, నేను ఎక్కడ లాగ్ అవుతున్నా, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, దీనికి ఎలా మోడిఫై చేసుకోవాలి అనేది తెలుస్తుంది, రైట్. సో ఆ ఫీడ్బ్యాక్ అండ్ డేటా కలెక్షన్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ HCI ఫోకసెస్ ఆన్ ఎన్ష్యూరింగ్ ఈజీ అండ్ మినిమల్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ప్రైమరీ గోల్ ఆఫ్ HCI ఏంటి అంటే సింపుల్గా లైక్ కన్ఫ్యూజన్ లేకుండా సిస్టమ్స్ అనేవి డిజైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ డిజైన్ డెసిజన్స్ దట్ ఇంపాక్ట్ బిజినెస్. సో ఇక్కడ ఎలా అంటే చూసింగ్ ఫ్యూచర్స్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్, యూఏ అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ దట్ డైరెక్ట్లీ సపోర్ట్ ఎంగేజ్మెంట్ టైమ్స్, క్లిక్ త్రూ రేట్స్ అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ ఎలా అనంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ టైమ్స్ అండ్ క్లిక్ త్రూ రేట్స్ అని అంటే నా వీడియో ఉంది కదా, నేను అప్లోడ్ చేసిన వీడియోని లైక్ ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అండ్ యావరేజ్ డ్యూరేషన్ ఎంత. ఓకే, నేను క్వాలిటీ మంచి కంటెంట్ చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇన్ కేస్ లో క్వాలిటీ పెట్టేసి కంటెంట్ మంచిగా చేయకపోతే లైక్ క్లిక్ త్రూ రేట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ యూజర్స్ అనే ఎంగేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రైట్. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే అనమాట. నెక్స్ట్ టీమ్ కొలాబరేషన్ పాయింట్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ డెలివరీ అండ్ లెస్ రీవర్క్. అండ్ ఇది టీమ్ కొలాబరేషన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక్కరు చేసే పని 10 మంది చేస్తారు అనుకో,
మనకు కావాల్సిన సిస్టమ్ అనేది సింపుల్గా అయిపోతుంది అండ్ రీవర్క్ అనేది జరగకుండా లెస్ రీవర్క్ అనమాట. హెచ్సిఐ ఫోకసెస్ ఆన్ యూనిఫైడ్ డిజైన్ లాంగ్వేజ్ అండ్ క్లియర్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ హెచ్సిఐ మీద ఫోకస్ చేస్తుంది, ఒక పర్ఫెక్ట్ యూనిఫైడ్ డిజైన్ యూనిక్ డిజైన్ మీద లాంగ్వేజ్ మీద ఫోకస్ చేస్తారు, లైక్ సింపుల్గా ఉండే లాంగ్వేజ్ మీద, న్యాచురల్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్క్రీన్ డిజైనింగ్. సో మనం స్క్రీన్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది స్క్రీన్ డిజైనింగ్ అనమాట. స్క్రీన్ డిజైనింగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ డెలివరింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ ఆర్ యూజర్స్ ఇన్ ఎ వే దట్ దే ఎంగేజెస్ మోర్ అండ్ సాటిస్ఫైస్. సో స్క్రీన్ డిజైనింగ్ ఎలా ఉండాలి అని అంటే కస్టమర్స్ ఆర్ యూజర్స్ అనేవాళ్ళు చాలా టైంని యూజ్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, సో ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది రైట్. మనం ఒక రీల్స్ బటన్ నొక్కితే వస్తూనే ఉంటుంది, స్క్రోల్ చేస్తూనే ఉంటాం, దాంట్లోనే మొండైపోతాం, డే మొత్తం దాంట్లోనే ఉంటుంది. సో అలా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ డిజైనింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినంత ఓకేనా. ఫర్దర్ సమ్ డిజైన్ గోల్స్ టు బీ టేకెన్. సో దానికోసము కొన్ని డిజైన్ గోల్స్ని, కొన్ని స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. డిజైన్ గోల్స్ ఆర్ క్లారిటీ, మేక్ కంటెంట్ అండ్ యాక్షన్స్ ఈజీ టు అండర్స్టాండ్. సో కంటెంట్ అండ్ యాక్షన్స్ అనేవి మనం సింపుల్గా అర్థం చేసుకునే విధంగా డెవలప్ చేయాలి. నెక్స్ట్ యూజ్ క్లియర్ లేబుల్స్, రీడబుల్ ఫాంట్స్ అండ్ ఆర్గనైజ్డ్ లేఅవుట్స్. అదొకటి కాకుండా సింపుల్గా క్లియర్ ఉండే లేబుల్స్ని మనం యూజ్ చేసుకోవాలి అండ్ రీడబుల్ ఫాంట్స్, సింపుల్గా అర్థమయ్యే ఫాంట్స్ని. లైక్ ఇప్పుడు కాంప్లెక్స్ ఫాంట్స్ ఉంటాయి, కొంతమందికి అర్థమే కావు ఫాంట్స్, సో ఆ కైండ్ ఆఫ్ ఫాంట్స్ని యూజ్ చేయొద్దు, అందరికి అర్థం కావు కదా, సో అలా. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, ప్రొవైడ్ యూనిఫామ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ స్క్రీన్స్. సో యూనిఫామ్ ఎక్స్పీరియన్స్ అని అంటే కన్సిస్టెంట్గా ఒకే ఎక్స్పీరియన్స్ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్, నాట్ బ్యాడ్. ఓకే, యూజ్ కన్సిస్టెంట్ లైక్ కలర్స్, ఐకాన్స్, నావిగేషన్ అండ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనకు యాప్స్ అనేవి లైక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో అప్డేట్కి మనం డిఫరెంట్ ప్లేసెస్లో రిప్లేస్ చేయొద్దు వాటిని, కలర్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, ఒకే ప్లేస్లో నుంచి ఏమైనా లైక్ కలర్స్ని మనము కొంచెం మాడిఫై చేయాలి. బట్ అదే కాకుండా డిఫరెంట్ కలర్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో బటన్స్ని ప్లేస్ చేసి ఏమవుతుంది, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది రైట్. సో అలా అనమాట. నెక్స్ట్ సింప్లిసిటీ, రెడ్యూస్ కాంప్లెక్సిటీ అండ్ అవాయిడ్ ఓవర్వెల్మింగ్ యూజర్స్. సో ఇక్కడ సింపుల్గా ఉంటే ఏమవుతుంది అంటే కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ఓవర్వెల్మింగ్ యూజర్స్ అని అంటే లైక్ ఆతృత అనమాట. ఓకే, షో ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆప్షన్స్. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపెట్టండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూపెట్టద్దు. సపోజ్ మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే లాట్స్ ఆఫ్ యాడ్స్ వస్తూ ఉంటాయి, సో ఆ లాట్స్ ఆఫ్ యాడ్స్ని పెట్టొద్దు అండ్ లైక్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అలా పెడితే ఏమవుతుంది, నెక్స్ట్ టైం దాన్ని యూజ్ చేస్తాడా, చేయడు. ఓకే, అలా. అండ్ ఎఫిషియన్సీ, సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ యూజర్స్ కంప్లీట్ టాస్క్ క్విక్లీ అండ్ ఈజీలీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం టాస్క్స్ అనేవి కంప్లీట్గా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ లెస్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యూజ్ షార్ట్ కట్స్, మినిమైజ్ స్టెప్స్ అండ్ ప్రొవైడ్ ఆటో కంప్లీట్ ఫీచర్స్. సో కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసేలాగా ఉండాలి అండ్ స్టెప్స్ని లెస్ ఉండాలి, మరి ఎక్కువ స్టెప్స్ ఉండకూడదు. ప్రొవైడ్ ఆటో కంప్లీట్ ఫీచర్స్, కొన్ని ఆటో కంప్లీట్ ఫీచర్స్లో ఇప్పుడు ఆటో ఫిల్ ద కోడ్, ఇప్పుడు మనకు ఓటీపీ వస్తుంది కదా, ఆటో ఫిల్ ద ఓటీపీ, సో ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, లెట్ యూజర్స్ నో దేర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. అదొకటే కాకుండా మనము సపోజ్ ఇప్పుడు లాగిన్ అయినామనుకో, లాగిన్ అయ్యామని తెలుస్తుంది, లాగిన్ సక్సెస్ఫుల్లీ, సో అలా కనిపించేలాగా మన యాక్షన్స్ని ప్రొవైడ్ చేయాలి. అప్పుడు యూజర్స్ అనేవాళ్ళు అర్థమవుతుంది, సో ఓకే నేను లాగిన్ అయిపోయిన సక్సెస్ఫుల్గా అనేది. ఓకే, నెక్స్ట్ యూజ్ యానిమేషన్స్, కన్ఫర్మేషన్స్, లోడింగ్ ఇండికేటర్స్ ఎట్సెట్రా. సో అదొకటే కాకుండా లైక్ యానిమేషన్స్ అంటే ఇప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, సో అలా ఆ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ని యూజ్ చేసుకోండి, కన్ఫర్మేషన్ మెసేజెస్ని. నెక్స్ట్ అస్థెటిక్ అపీల్, మేక్ ద ఇంటర్ఫేస్ విజువల్లీ ప్లీజింగ్ టు ఇంక్రీజ్ ఎంగేజ్మెంట్. సో ఇంటర్ఫేస్ మనకు ఓపెన్ ఆ పేజెస్ అనేవి సింపుల్గా లైక్ అట్రాక్ట్ఫుల్ వేలో ఉండేలాగా డిజైన్ చేసుకోవాలన్నమాట. యూజ్ కలర్ థియరీ, వైట్ స్పేస్, టైపోగ్రఫీ అండ్ అలైన్మెంట్ ప్రాపర్లీ. సో కలర్ థియరీని యూజ్ చేసుకోండి అండ్ వైట్ స్పేస్ లైక్ ఎలిమెంట్స్కి లైక్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ స్పేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ ప్రివెన్షన్ అండ్ రికవరీ, ప్రివెంట్ యూజర్ ఎర్రర్స్ అండ్ మేక్ రికవరీ ఈజీ. సో ఇప్పుడు ఎర్రర్స్ అని అంటే మనము పాస్వర్డ్ మర్చిపోయినాం అనుకో, ఆ పాస్వర్డ్ని మళ్ళీ మనకు ఒక ఆప్షన్ పెట్టాలి లైక్ ఫర్గట్ పాస్వర్డ్ అని. ఇది ఆల్రెడీ ఉన్నాయి బట్ చెప్తున్నా ఇంకా కొంచెం మోడిఫై చేస్తే బెటర్ అనమాట. అలా డిసేబుల్ ఇన్వాలిడ్ యాక్షన్స్, యూజ్ అండూ ఆప్షన్స్ అండ్ షో హెల్ప్ఫుల్ ఎర్రర్ మెసేజెస్. అదొకటే కాకుండా సపోజ్ ఇప్పుడు నేను ఎర్రర్ మెసేజ్, నేను రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన, సో అదే నాకు ఎలా తెలుస్తుంది, ఆడ మన మెసేజ్ని డిస్ప్లే చేయాలి లైక్ యూ హ్యావ్ ఎంటర్డ్ రాంగ్ మెసేజ్, ప్లీజ్ ఎంటర్ వాలిడ్ మెసేజ్ అని చెప్పేసి అలా. సో అండూ ఆప్షన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. దీస్ ఆర్ ద స్క్రీన్ డిజైనింగ్ అండ్ డిజైన్ గోల్స్. ఇలా డిజైన్ చేస్తే యూజర్స్ అనేవాళ్ళు వాటిని సింపుల్గా అర్థం చేసుకొని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్క్రీన్ ప్లానింగ్ అండ్ పర్పస్. సో ఇక్కడ మనం స్క్రీన్ సేమ్ మళ్ళీ స్క్రీన్ ఇక్కడ డిజైనింగ్, స్క్రీన్ ప్లానింగ్ ఇవన్నీ సేమ్ అనమాట. టాపిక్స్ కొంచెము ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి, క్లోజ్లీ ఉంటాయి. ఒక టాపిక్ని మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమైన వర్డ్స్లో రాసుకోవచ్చు, ఎందుకంటే మనకి జనరల్ లైఫ్ అనమాట, మనం యూజ్ చేసేటివి అవన్నీ. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, ఎక్స్ప్లెనేషన్ కొంచెం తక్కువ పెడితే ఇక్కడ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ దాట్. స్క్రీన్ ప్లానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ deciding what content, layout and controls will appear on each screen of application or website. సో స్క్రీన్ ప్లానింగ్ అంటే సపోజ్ ఇప్పుడు నేను వెబ్సైట్లో ఏం కనిపించాలి,
ఏ కైండ్ ఆఫ్ కంట్రోల్స్ కనిపించాలి, ఏ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ కనిపించాలి, ఏం కంటెంట్ కనిపించాలి అనేది మాత్రమే ప్లాన్ చేసి నెససరీ అవసరమైన వాటిని మాత్రమే మనము ప్లాన్ చేసి డిజైన్ చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ స్క్రీన్ ప్లానింగ్. సో కొన్ని పాయింట్స్ చూసుకుందాము. ఇట్ ఇంక్లూడ్స్ సెట్టింగ్ స్క్రీన్ ఆబ్జెక్టివ్స్, మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకోవాలి. చూసింగ్ వాట్ ఎలిమెంట్స్ టు డిస్ప్లే, ఏ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలో వాటిని మాత్రమే డిస్ప్లే చేయాలి. స్ట్రక్చరింగ్ లేఅవుట్ ఫర్ క్లారిటీ అండ్ ఫ్లో. నెక్స్ట్ డిజైనింగ్ ఫర్ డిఫరెంట్ డివైజెస్. సో అదొకటి కాకుండా ఇప్పుడు డివైజెస్ అని అంటే డెస్క్టాప్ ఉంటుంది అండ్ మొబైల్ ఉంటుంది, ట్యాబ్స్ ఉంటాయి. సో స్క్రీన్ సైజెస్ అనేది డిఫరెంట్ ఉంటాయి కదా, సో వాటికి రెస్పాన్సివ్ ఉండేలాగా డిజైన్ చేయాలన్నమాట. ఓకే, పర్పస్ ఆఫ్ స్క్రీన్ ప్లానింగ్. సో ఫస్ట్ ఈస్ ఇంప్రూవింగ్ యూజబిలిటీ. సో దాని పర్పస్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే యూజబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇట్ ఎన్ష్యూర్స్ యూజర్స్ కెన్ కంప్లీట్ టాస్క్ సింప్లీ ఈజీలీ. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ టాస్క్ ఫ్లో. స్క్రీన్స్ షుడ్ గైడ్ యూజర్ స్టెప్ బై స్టెప్ టు కంప్లీట్ దేర్ కాల్స్. అదొకటే కాకుండా కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట, కొన్ని టాస్క్ ఉంటాయి. ఆ టాస్క్ మనం కంప్లీట్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం అది ప్రొవైడ్ చేయాలి. ఓకే, డిజైన్ ఎఫిషియన్సీ. ఇట్ హెల్ప్స్ డిజైనర్స్ అండ్ డెవలపర్స్ వర్క్ ఫాస్టర్ అండ్ అవాయిడ్ రివర్క్. ఓకే, ఇక్కడ డిజైనర్స్ ఎలా ఉండాలంటే డెవలపర్స్ సింపుల్గా ఫాస్ట్గా వర్క్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రెడ్యూసింగ్ కాగ్నిటివ్ లోడ్. ఎక్కువ లోడ్ ఉండొద్దు, లైక్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అనేది ఉండొద్దు. ఆర్గనైజెస్ కంటెంట్ సో యూజర్స్ డోంట్ ఫీల్ ఓవర్వెల్మ్డ్. అండ్ కన్సిస్టెన్సీ అండ్ స్టాండర్డైజేషన్. ఇట్ ఎన్ష్యూర్స్ ఆల్ స్క్రీన్స్ ఫాలో సిమిలర్ డిజైన్ ప్యాటర్న్స్. సో అదొకటే కాకుండా ఐ సెట్ డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి, లైక్ ట్యాబ్స్, అలా డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ అని చెప్పేసి. సో వాటికి కావాల్సిన రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి. నెక్స్ట్ కీ ఎలిమెంట్స్ టు ప్లాన్ ఏ స్క్రీన్. సో మనము ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే ఎలా అంటే సపోజ్ ఎలా చెప్పాలి మీకు, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే హెడర్ కనిపిస్తుంది. హెడర్ అంటే పైన కనిపించేది. నెక్స్ట్ ఫూటర్ అంటే కింద కనిపించేది, లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి అవి ఉంటుంది, కాపీరైట్, కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్, ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో ఎక్కడ ఏ ఉంచాలో వాటిని మాత్రం మనం డిజైన్ చేసుకున్నాగా ఉండాలన్నమాట. ఫస్ట్ టైటిల్ ఆర్ హెడర్ టెల్స్ యూజర్స్ వాట్ ద స్క్రీన్ ఈజ్ అబౌట్. సో దేని చెప్తానంటే లైక్ ఇప్పుడు స్క్రీన్ ఆర్ వెబ్సైట్ అనేది దేని గురించి అని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ నావిగేషన్. ఇట్ హెల్ప్స్ యూజర్స్ మూవ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ వెబ్సైట్. సో నావిగేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మనము ఓపెన్ చేసి సర్చ్ ప్రోడక్ట్ నొక్కినాము, సర్చ్ ప్రోడక్ట్ నొక్కగానే మనకు ప్రోడక్ట్ వచ్చేసింది. ఎలా వచ్చింది, నావిగేషన్ అనమాట, లైక్ రౌటింగ్ అంటారు దాన్ని. ఓకే, డెవలపింగ్ లాంగ్వేజ్లో రౌటింగ్ అని అంటాము. నెక్స్ట్ మళ్ళీ యాడ్ టు కార్ట్ అనే పేజ్ వస్తుంది. ఎలా వస్తుంది, నావిగేషన్ అనమాట. ఓకే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవుతుంది, అది కూడా మనము డిజైన్ చేయాలి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్. ఇన్ఫార్మ్ యూజర్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ మిస్టేక్స్. సో ఫీడ్బ్యాక్ అని అంటే ఓకే నువ్వు పాస్వర్డ్ రాంగ్ చేసినావు, యూ హ్యావ్ ఎంటర్ ద రాంగ్ పాస్వర్డ్, ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఆ ఫీడ్బ్యాక్ మెసేజెస్ని ప్రొవైడ్ చేయాలి యూజర్స్కి. అప్పుడు యూజర్స్ అనే వాళ్ళు అర్థమవుతుంది. నెక్స్ట్ విజువల్ హైరార్కీ. ఇట్ గైడ్స్ ద ఐ యూజింగ్ సైజ్, కలర్, స్పేసింగ్. సో ఇక్కడ విజువల్ హైరార్కీ అని అంటే లైక్ మనకు కనిపించే లైక్ కలర్స్, ఫాంట్స్, లేబుల్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద screen planning and purpose of it. And here the next topic is organizing screen elements. So organizing screen elements effectively is essential to create a clear, efficient and user friendly interface. So ఇక్కడ ఆర్గనైజింగ్ స్క్రీన్ మళ్ళీ అవే. సో ఎలా ఉండాలి స్క్రీనింగ్ సైజ్, లైక్ స్క్రీనింగ్ ఎలిమెంట్స్, వాటిని ఎలా మనం డిజైన్ చేయాలి అని అంటే యూజర్స్ అనేవాళ్ళు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ లాగా ఉండాలి. సింపుల్గా అర్థం చేసుకొని సింపుల్గా యూజ్ చేసుకునే విధంగా వాటిని మనము డిజైన్ చేయాలి, అలా ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఇట్ హెల్ప్స్ యూజర్స్ నావిగేట్, అండర్స్టాండ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ ఈజీగా. అది మనకు దీనివల్ల యూజ్ ఏంటిది అంటే యూజర్స్ సింపుల్గా నావిగేట్ అవుతారు అండ్ వాళ్ళకి సింపుల్గా అర్థమవుతుంది, కమ్యూనికేట్ అనేది సింపుల్గా జరుగుతుంది. నెక్స్ట్ దెన్ కీ ప్రిన్సిపల్స్ చూద్దాము. లైక్ విజువల్ హైరార్కీ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఎ వే దట్ యూజర్స్ సింప్లీ ఐడెంటిఫై దెమ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ని మాత్రమే ఒక అట్రాక్ట్ఫుల్ ప్లేస్లో ప్లే చేయాలి. సో ఇప్పుడు హెడర్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ లైక్ హోమ్ పేజ్, లైక్ హోమ్ బటన్, నెక్స్ట్ సెర్చ్ బటన్, లైక్ అలా అనమాట. ఆ బటన్స్ని మనం ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వాటిని డిస్ప్లే చేయాలి. ఓకే, అలా మనం యూజర్ ఎలా చేసుకుంటాడు అంటే ఐడెంటిఫై చేస్తారు వాటిని, సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ సైజ్, కలర్ అండ్ కాంట్రాస్ట్ టు షో ఇంపార్టెన్స్. అది ఒకటే కాకుండా కొంచెం సైజ్ ఎక్కువ పెంచినాం అనుకో, ఓకే దీనికి మనం అట్రాక్ట్ అవుతాం, ఓకే దీని గురించి ఏముందని చెప్పేసి అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ డిఫరెంట్ కలర్లో వాటిని లేబుల్ చేసినా కూడా అర్థమవుతుంది, ఓకే దీని గురించి ఇదని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ గ్రూపింగ్ అండ్ అలైన్మెంట్. గ్రూప్ రిలేటెడ్ ఐటమ్స్ టుగెదర్ అండ్ అలైన్ దెమ్ నీట్లీ టు రెడ్యూస్ విజువల్ క్లటర్. సపోజ్ ఇప్పుడు నేను షేడ్స్ సెర్చ్ చేసిన, సో షేడ్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఒక పేజ్లో రావాలి. ఓకే, క్లమ్జీ రాకుండా షేడ్స్ కొడితే నేను పాయింట్స్ రావడము, ఇంకా వేరే కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రావద్దు. ఓకే, సేమ్ ప్రొడక్ట్స్ అనేవి ఒకే పేజ్లో వచ్చేటట్టు డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కీప్ నావిగేషన్, ఫాంట్స్, కలర్స్ అండ్ బటన్ స్టైల్స్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ స్క్రీన్స్. అదొకటే కాకుండా డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో ఆ ఫాంట్ సైజెస్ అనేవి, బటన్ స్టైల్స్ అనేవి సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వైట్ స్పేస్. యూజ్ స్పేస్ బిట్వీన్ ఎలిమెంట్స్ టు ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ రెడ్యూస్ ఓవర్లోడ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ లైన్కి స్పేస్ ఇచ్చిన, సో ఆ కైండ్ ఆఫ్ స్పేస్ ఇవ్వాలన్నమాట. దగ్గర పెడితే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతాము, మనం ఈ లైన్ చదివినామా ఆ లైన్ చదివినామా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయాలంటే వైట్ స్పేస్ అనేది అవసరం అనమాట. సో కొన్ని స్క్రీన్ లేఅవుట్స్ చూద్దాం ఎలా ఉంటాయి అనేది. సో సమ్ కామన్ స్క్రీన్ లేఅవుట్స్ ఆర్ ఫస్ట్ హెడర్ ఉంటుంది అనమాట, లైక్ వెబ్సైట్లో
నేమ్ ఉండొచ్చు, దాని లోగో ఉండొచ్చు, నావిగేషన్ మెనూ ఉండొచ్చు. లైక్ నావిగేషన్ మెనూ అంటే నెక్స్ట్ పేజ్కి, లైక్ సెర్చ్ బటన్, హోమ్ బటన్, దాని లోగో అలా ఉంటాయి అనమాట. హెడర్లో ఫస్ట్ ఉంటాయి అనమాట పైన. నెక్స్ట్ మెయిన్ ఏరియా అంటే దాని లోపల కంటెంట్, ప్రైమరీ కంటెంట్, ఫామ్స్ కావచ్చు, డేటా కావచ్చు. నెక్స్ట్ సైడ్ బార్, ఆప్షనల్ టూల్స్ ఆఫ్ ఇట్స్ లైక్ మనకు త్రీ లైన్స్ ఉంటాయి కదా, 3 లైన్స్ మనం క్లిక్ చేస్తే లైక్ వాటి గురించి రావడం, ఫీడ్బ్యాక్ అని, అబౌట్ అని, ఆర్డర్స్ అని, సో అలా అనమాట. దాన్ని సైడ్ బార్ అంటాం. నెక్స్ట్ ఫూటర్ అంటే కింద వచ్చేది, లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, లోగో ఇన్ఫర్మేషన్ అండ్ సెకండరీ లింక్స్ అనమాట, లైక్ ఈమెయిల్స్ అవి ఇవి. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా అంటే, సో దీన్ని మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు అని అంటే, యూజ్ ఏ గ్రిడ్ లేఅవుట్ ఫర్ స్ట్రక్చర్. గ్రిడ్ లేఅవుట్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకోండి. అండ్ అవాయిడ్ ఓవర్ క్లౌడ్ ఇన్ ద స్క్రీన్. అదొకటే కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని, లైక్ క్లమ్జీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సింపుల్గా ఇచ్చేలాగా చూసుకోవాలి. ఇంక్లూడ్ ఫీడ్బ్యాక్ ఏరియాస్. అదొకటే కాకుండా ఫీడ్బ్యాక్ మెసేజెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. మేక్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. అదొకటే కాకుండా లైక్ బటన్స్ని, లింక్స్ని, ఫామ్స్ని ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంకా దీనివల్ల సింపుల్గా మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్డరింగ్ ఆఫ్ స్క్రీన్ డేటా అండ్ కంటెంట్. సో ఇక్కడ మనము స్క్రీన్ డేటాని ఎలా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్. సో ఎలా అంటే, ఫస్ట్ హెడర్, ఇన్సెప్ట్ చెప్పిన ఒక టాపిక్ సేమ్ అలా అనమాట. హెడర్లో ఏమిట్టాలి, మెయిన్ ఏరియాలో ఏమిట్టాలి, సైడ్ బార్స్లో ఏముంటాయి, ఫూటర్లో ఏముంటుంది అనే ఆ స్క్రీన్ డేటాని మనం ఎలా ప్లేస్ చేసుకోవాలనేది ఆర్డరింగ్ అని అంటే ప్లేసింగ్ అనమాట. ఓకే, ప్రాపర్ ఆర్డరింగ్ ఆఫ్ స్క్రీన్ డేటా అండ్ కంటెంట్ ఎన్ష్యూర్స్ దట్ యూజర్స్ కెన్ క్విక్లీ ఫైండ్ వాట్ దే నీడ్ ఆర్ అండర్స్టాండ్ ఇంటర్ఫేస్ అండ్ పర్ఫార్మ్స్ టాస్క్ ఎఫిషియెంట్లీ. సో ఇక్కడ మనం అలా ఆర్డర్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేస్తే ఏమవుతాయని అంటే, యూజర్స్ అనేవాళ్ళు సింపుల్గా వాటిని ఫైండ్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఫైండ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి మన టాస్క్స్ ఉంటే టాస్క్ని సింపుల్గా పర్ఫామ్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వై ఆర్డరింగ్ మ్యాటర్స్. సో ఆర్డరింగ్ అని అంటే ఒక ఆర్డర్లో పెట్టడం అనమాట. సో ఇక్కడ ఆర్డరింగ్ లైక్ ప్లేసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ వైజ్ ఎందుకు అవసరమో, దాని ఇంపార్టెన్స్ ఏంటిది అంటే, ఇట్ సపోర్ట్స్ యూజర్ అటెన్షన్ ఫ్లో అండ్ ఇంప్రూవ్స్ టాస్క్ కంప్లీషన్ స్పీడ్. టాస్క్ అనేది సింపుల్గా అయిపోతుంది. రిడ్యూసెస్ కాగ్నిటివ్ లోడ్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎన్హాన్సెస్ ఓవరాల్ యూజర్ సాటిస్ఫాక్షన్. యూజర్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ ఆర్డరింగ్ స్క్రీన్ డేటా. సో మనం ఎలా చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ లాజికల్ ఆర్డర్, అరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ ద న్యాచురల్ ఆర్డర్స్ యూజర్స్ థింక్ ఆర్ యాక్ట్. సో ఒక న్యాచురల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. నెక్స్ట్ హైరార్కికల్ ఆర్డర్, మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఫస్ట్, లెస్ ఇంపార్టెంట్ బిలో. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ పైన పెట్టుకోవాలి, అండ్ లెస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూస్, ప్లేస్ మోస్ట్ యూస్డ్ ఎలిమెంట్స్ వేర్ దే ఆర్ ఈజియెస్ట్ టు యాక్సెస్. సో మనం ఎక్కువ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటో వాటిని ఫస్ట్ ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ లెస్ యూజ్ అనమాట. లెస్ యూజ్ చేసే ఎలిమెంట్స్ని నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రూపింగ్ సిమిలర్ ఐటమ్స్. సో ఒకే కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనము ఒకే పేజ్లో మనము ప్రొవైడ్ చేయాలి. ఓకే, క్లస్టర్ రిలేటెడ్ డేటా టుగెదర్ ఫర్ ఈజియర్ స్కానింగ్, ఈజియర్ అండర్స్టాండింగ్. సో సమ్ విజువల్ టెక్నిక్స్ టు సెట్ ఆర్డరింగ్ అని అంటే, టైపోగ్రఫీ, యూజ్ ఫాంట్ సైజ్ అండ్ వెయిట్ టు సిగ్నల్ ఇంపార్టెన్స్. సో కొంచెం ఫాంట్ సైజ్ని లైక్ బోల్డ్ లెటర్స్ యూజ్ చేయడము, బోల్డ్గా అనమాట. నెక్స్ట్ కలర్ అండ్ కాంట్రాస్ట్, కలర్స్లో యూజ్ చేసుకోవడం. యూజ్ కలర్స్ టు హైలైట్ కీ యాక్షన్స్. సో ఇప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం లైక్ కలర్స్ పెట్టినాం అనుకో, ఆ కలర్ లైన్స్ రాసినాం అనుకో హైలైట్ అయిపోతుంది కదా. సో యూజర్స్ అనేవాళ్ళు దాన్ని సింపుల్గా చూస్తారు అలా అనమాట. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్, యూజ్ వైట్ స్పేస్ టు సపరేట్ అండ్ గ్రూప్ లాజికల్లీ. నెక్స్ట్ ఐకాన్స్ అండ్ సింబల్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ స్కానింగ్ అండ్ క్విక్ రికగ్నిషన్. సో ఇక్కడ ఐకాన్స్ అండ్ సింబల్స్ అంటే మనం సింపుల్గా వాటిని రికగ్నైజ్ చేసుకొని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ కామర్స్ ప్రొడక్ట్ పేజ్ చూసుకుందాం అనుకో, ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ చూసుకుందాము. ఫస్ట్ మనకు ఓపెన్ చేయగానే ఏమొస్తుంది, ప్రొడక్ట్ నేమ్ అండ్ ఇమేజ్ వస్తుంది. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఇలా మొబైల్ ఉంది, మొబైల్ నేమ్ వస్తుంది, దాని ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, దాని కింద ప్రైస్ వస్తుంది, రేటింగ్ వస్తుంది, రైట్. దాని కింద ఏమొస్తుంది, యాడ్ టు కార్ట్ అనే బటన్ వస్తుంది. దాని కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది, దాని గురించి స్పెసిఫికేషన్ అనేది వస్తుంది, రైట్. అలా నెక్స్ట్ దాని కింద కస్టమర్ రివ్యూస్ వస్తాయి. ఓకే, లైక్ 5th ప్లేస్. నెక్స్ట్ 6th ఏమొస్తుంది, రికమెండెడ్ ప్రోడక్ట్స్. దాని గురించి అయిపోయాక నెక్స్ట్ దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ని అది మనకు రికమెండ్ చేస్తుంది. సో ఇది ఆర్డరింగ్ అనమాట. సో ఫస్ట్ ప్లేస్లో ప్రోడక్ట్ నేమ్, సెకండ్ ప్లేస్లో ప్రైస్, రేటింగ్, థర్డ్ ప్లేస్లో యాడ్ టు కార్ట్ బటన్, 4th ప్లేస్లో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, 5th ప్లేస్లో కస్టమర్ రివ్యూస్, 6th ప్లేస్లో నెక్స్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇలా మనము ఆర్డర్ చేసుకోవాలి. సో ఇదేమవుతుంది, లైక్ ప్లేసింగ్ ద data or content in a order wise that helps the users to simply identify and easily use అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈ స్క్రీన్ నావిగేషన్ అండ్ ఫ్లో. స్క్రీన్ నావిగేషన్ అని అంటే, ఇప్పుడు నేను యాడ్ టు కార్ట్ బటన్, ఆ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వెళ్ళిపోతుంది లైక్ అడ్రస్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాలి. సో అది ఎంత టైంలో ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది అనేది స్క్రీన్ నావిగేషన్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. స్క్రీన్ నావిగేషన్ అండ్ ఫ్లో ఆర్ అబౌట్ హౌ యూజర్స్ విల్ మూవ్ త్రూ అన్ ఇంటర్ఫేస్ టు కంప్లీట్ టాస్క్. సో యూజర్స్ అనేవాళ్ళు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు అనేది, లైక్ ఒక టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు అనేది స్క్రీన్ నావిగేషన్ అనమాట. నెక్స్ట్ వెల్ డిజైన్ నావిగేషన్ అండ్ ఫ్లో ఎన్ష్యూర్ ఏ స్మూత్, ఇంట్యూటివ్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. సో ఒక వెల్ డిజైన్, పర్ఫెక్ట్ డిజైన్ చేసిన నావిగేషన్ అనేది సింపుల్గా ఉంటుంది అనమాట. సింపుల్గా మనం దాన్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే,
లైక్ ఫ్రస్ట్రేషన్ అనేది ఏం జరగదు. లైక్ మనకు సపోజ్ ఇప్పుడు ల్యాగ్ అవుతుంది, లోడ్ అవుతా ఉంది, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి పోనీకి టైం పడుతుంది అని అంటే మనము దాన్ని యూజ్ చేస్తామో యూజ్ చేయము, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. సో అలా అనమాట. నెక్స్ట్ స్క్రీన్ నావిగేషన్. స్క్రీన్ నావిగేషన్ అంటే ఏంటిది? ఇట్ రిఫర్స్ టు హౌ యూజర్స్ మూవ్ బిట్వీన్ స్క్రీన్స్ ఆర్ సెక్షన్స్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్. సో ఇది నథింగ్ బట్ మనకు తెలిసింది. సో ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవుతున్నారు, ఎంత సింపుల్గా నావిగేట్ అవుతున్నారు అనేది స్క్రీన్ నావిగేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ ఫ్లో. ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆర్ పాత్ యూజర్స్ ఫాలో టు అకాంప్లిష్ ఎ గుడ్ లైక్ గోల్ అనమాట అది. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు సైనింగ్ ఫాము, ఫిల్లింగ్ ఫాము. ఇప్పుడు మనకు లాగిన్ ఫామ్ ఉందనుకో, లాగిన్ ఫామ్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో అది ఎంత ఫాస్ట్ అవుతుంది అనేది స్క్రీన్ ఫ్లో అనమాట. నెక్స్ట్ గోల్స్ ఆఫ్ గుడ్ నావిగేషన్ అండ్ ఫ్లో. సో దీని గోల్స్ ఏంటిది అని అంటే సింప్లిసిటీ, సింపుల్గా ఉండడానికి, ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ కానికి, లైక్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేవి తక్కువ ఉండడము, సింపుల్గా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళిపోవడము, ఒక క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్ళిపోతుంది కదా, సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ విజిబిలిటీ, లైక్ మేక్ నావిగేషన్ ఈజీలీ డిస్కరేబుల్. సో ఇప్పుడు ఎలా అంటే యాడ్ టు కార్ట్ అనే బటన్ కనిపిస్తే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోను. సో సింపుల్గా మనకు కనిపించే విధంగా డిజైన్ చేయాలి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, లెట్ యూజర్స్ నో వేర్ దే ఆర్, వాట్ జస్ట్ హ్యాపెన్. సో అదొకటే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏ పేజ్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు లాగిన్ అవుతున్నాము, లాగిన్ పేజ్లో చూపెడతాం, లాగిన్ పేజ్ ఉన్నామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో యు ఆర్ ఇన్ ద లాగిన్ పేజ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చినావు అంటే యూ హ్యావ్ ఎంటర్డ్ ద రాంగ్ ఈమెయిల్ అని చెప్పేసి, ఇన్వాలిడ్ ఈమెయిల్ అలా అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి సైన్ అప్లో, సో ఫస్ట్ మనము వెల్కమ్ స్క్రీన్ వస్తుంది, నెక్స్ట్ ఎంటర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని అంటాము, దాని తర్వాత వెరిఫై ఈమెయిల్ అంటాము, ఎక్స్పెక్ట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, తర్వాత కన్ఫర్మేషన్ స్క్రీన్ వస్తుంది. సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ విజువల్ ప్లీజింగ్ కంపోజిషన్. సో విజువల్ ప్లీజింగ్ అని అంటే మనకు కనిపిస్తున్నాయి కదా ఫాంట్స్, బటన్స్, కలర్స్. సో ఇప్పుడు యాడ్ టు కార్ట్ బటన్ అనేది ఆరెంజ్ కలర్లో కావచ్చు, గ్రీన్ కలర్లో కావచ్చు. సో అలా మనం అట్రాక్ట్ అవుతున్నాం, సింపుల్గా నావిగేట్ అవుతున్నాం, సింపుల్ వాటిని క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ అది కలర్లో లేకపోతే సేమ్ అదే కంటెంట్ కలర్లో ఉందనుకో, మనం వాటిని సింపుల్గా ఐడెంటిఫై చేయలేము కదా. సో ఇది విజువల్ ప్లీజింగ్ కంపోజిషన్ అనమాట. దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏ విజువల్ ప్లీజింగ్ కంపోజిషన్ హెల్ప్స్ యూజర్స్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ సిస్టమ్స్. అదొకటే కాకుండా ఇక్కడ ఏంటంటే, సో ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేస్తున్నా, ఎలా యూజ్ చేస్తున్నా, కంఫర్టబుల్గా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే సింపుల్గా ఉంది, ఐడెంటిఫై చేస్తున్నా సింపుల్గా, అదనమాట. కాన్ఫిడెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదే అనమాట దీని రోల్ విజువల్ ప్లీజింగ్ కంపోజిషన్ రోల్ అనమాట. నెక్స్ట్ ఇట్ మేక్స్ ద ఇంటర్ఫేస్ అస్థెటిక్ అండ్ బ్యాలెన్స్. అదొకటే కాకుండా లైక్ మన ఇంటర్ఫేస్ ఆ పేజ్ అనేది అస్థెటిక్ లుక్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ విజువల్ ప్లీజింగ్ కంపోజిషన్. దాని ప్రిన్సిపల్స్ ఏంటి, లైక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కొన్ని బ్యాండ్స్ చూద్దాము. లైక్ బ్యాలెన్స్, డిస్ట్రిబ్యూట్ ఎలిమెంట్స్ ఈవెన్లీ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్లీ లైక్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, క్లమ్జీ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర 10 లైన్స్, ఒక దగ్గర 2 లైన్స్, అలా కాకుండా ఈక్వల్ లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలైన్మెంట్, కీప్ టెక్స్ట్ అండ్ కంపోనెంట్స్ నీట్లీ అలైన్ ఫర్ క్లీన్ లుక్. ఒకటే కాకుండా టెక్స్ట్ని అండ్ ఎలిమెంట్స్ని, కంపోనెంట్స్ని ఒక నీట్ వేలో, ప్రాపర్ వేలో వాటిని అలైన్ చేయాలి. ఓకే, సెట్ చేయాలి. నెక్స్ట్ కాంట్రాస్ట్, యూజ్ కలర్, సైజ్, ఫాంట్ వెయిట్ టు హైలైట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని మనం హైలైట్ చేయాలంటే కలర్స్ యూజ్ చేయడము, ఆ సైజ్ని పెంచడము, అలా అనమాట. నెక్స్ట్ వైట్ స్పేస్, లీవ్ ఎంప్టీ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్ టు ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ ఫోకస్. అదొకటే కాకుండా వాటి మధ్యలో స్పేస్ని మనము లీవ్ చేయాలి. అలా ఏమవుతుందంటే సింపుల్గా మనము చదవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, రిపీట్ స్టైల్స్, కలర్స్ అండ్ లేఅవుట్స్ అక్రాస్ స్క్రీన్స్. అదొకటే కాకుండా సేమ్ స్టైల్స్ అండ్ కలర్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి, డిఫరెంట్ కాకుండా సేమ్ని. ఓకే, సో ఇలా ప్లాన్ చేస్తుంటే ఒక సిస్టమ్ అనేది సింపుల్, ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక అప్లికేషన్ కావచ్చు, సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ విజువల్ ప్లీజింగ్ కంపోజిషన్. అండ్ హియర్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫోకస్ అండ్ ఎంఫసిస్. సో ఫోకస్ అండ్ ఎంఫసిస్ అంటే మనము ఏ కైండ్ ఆఫ్ స్టడీస్ మీద ఫోకస్ చేసుకోవాలి, లైక్ యూజర్ రిక్వైర్మెంట్స్ ఏంటిది, సో డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, స్క్రీన్ డిజైనింగ్ ప్లాన్ ఏంటిది, వాటి మీద మనం ఫోకస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎంఫసిస్ అంటే కూడా లైక్ ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, సో focus and emphasis are design strategies used to guide the user's attention to the most important elements on the screen. సపోజ్ ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఎలిమెంట్స్ని మనము అటెన్షన్, లైక్ యూజర్ అటెన్షన్ సీక్ చేయాలంటే, రిసీవ్ చేసుకోవాలి అని అంటే మనము కొన్ని స్ట్రాటజీ అన్ని ఫాలో కావాలి. ఎలా అంటే లైక్ ఫాంట్స్, కలర్స్ యూజ్ చేయడము అండ్ ఫాంట్ సైజ్ని పెంచడం, అలా అనమాట. ఓకే, దీస్ ఎన్ష్యూర్ యూజర్స్ సీ వాట్ మ్యాటర్స్ ఫస్ట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. సో ఫస్ట్ యూజర్స్కి ఎలా అంటే ఫస్ట్ ఏది జరుగుతుంది, ఇప్పుడు ట్రెండ్లో ఏది ఉంది. సపోజ్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది అనుకో, ఫెస్టివల్ సీజన్ నడుస్తే ఏం పేజ్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ మనకి, డిస్కౌంటింగ్ పేజ్, రైట్. ఇప్పుడు సమ్మర్ సేల్ అని, సో అలా మనం అట్రాక్ట్ అయిపోతాం, ఫస్ట్ ఆ పేజ్ ఓపెన్ చేసుకుంటాము, అలా ఉన్న ప్రోడక్ట్స్ని మనం క్లిక్ చేసుకొని నచ్చితే ఆర్డర్ చేసుకుంటాం. సో అలా అనమాట. ఓకే, లైక్ ఇక్కడ యూజర్ అటెన్షన్ని సీక్ చేయడం నథింగ్ బట్ లైక్ గెట్టింగ్ యూజర్ అటెన్షన్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోకసింగ్ అండ్ ఎంఫసిస్. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోకస్.
నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ చూద్దాము. ఇట్ డైరెక్ట్స్ అటెన్షన్ టు కీ యాక్షన్స్ అండ్ కంటెంట్. సో కీ అంటే ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్ యాక్షన్స్ని అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ వైపు అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ టాస్క్ ఎఫిషియన్సీ, అదొకటే కాకుండా టాస్క్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ ఎర్రర్స్ అండ్ కన్ఫ్యూజన్స్, అదొకటే కాకుండా ఎర్రర్స్ని జరగకుండా చూసుకుంటుంది అండ్ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటుంది. ఇట్ సపోర్ట్స్ బిజినెస్ గోల్స్, అదొకటే కాకుండా మనకి ఇప్పుడు బిజినెస్కి సో నా యాప్ అనేది సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనే గోల్స్ కూడా రీచ్ అవుతాం అనమాట. నెక్స్ట్ టెక్నిక్స్ టు క్రియేట్ ఫోకస్ అండ్ ఎంఫసిస్. సో మనము అలా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఆ ఫోకస్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని అంటే బై ఫాలోయింగ్ సమ్ టెక్నిక్స్ అనమాట. అవి ఏంటి అంటే సైజ్, లార్జర్ ఎలిమెంట్స్ డ్రా అటెన్షన్. సో అది చేసేది ఇక్కడ సైజ్, కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అవే టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. సో లైక్ బోల్డ్ సైజ్ ఉందనుకో మనం దాని వైపు చూస్తాం, రైట్. యూజర్స్ అనే వాళ్ళు దాన్ని ఎక్కువ చూస్తారు. నెక్స్ట్ కలర్ కూడా ఐటమ్ అనేది కలర్లో ఉందనుకో ఇది ఏంటి అని చెప్పేసి చూస్తాం, అలా అనమాట. హై కాంట్రాస్ట్ యాక్సెంట్ కలర్ స్టాండ్ అవుట్. నెక్స్ట్ పొజిషన్, టాప్ లెఫ్ట్ ఆర్ సెంటర్ యారియస్ మరి ఫస్ట్ సీన్. సో ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉన్న సెంటర్లో ఉన్న మనం ఫస్ట్ చూస్తాం అనమాట. అలా మనం డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వైట్ స్పేస్, సరౌండింగ్ అన్ ఐటమ్ విత్ వైట్ స్పేస్ మేక్స్ ఇట్ అట్రాక్టివ్ అండ్ స్టాండ్ అవుట్. నెక్స్ట్ ఐకాన్స్ అండ్ ఇమేజెస్ కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనము ఫోకస్ ఎంఫసిస్ ఇప్పుడు యూజర్స్ అటెన్షన్ని మనము గ్రాబ్ చేసుకోవచ్చు బై ఫాలోయింగ్ ద టెక్నిక్ ఆఫ్ ఫోకస్ అండ్ ఎంఫసిస్, లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోకస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సింప్లీ అండ్ మీనింగ్ఫుల్లీ. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం ప్రజెంట్ చేసుకోవాలనుకుంటాం, దేని గురించి చెప్పాలనుకుంటున్నాము. సో దాని గురించి కాంప్లెక్స్గా డిఫికల్ట్గా చెప్పే కంటే సింపుల్గా చెప్పినామనుకో, సింపుల్గా ప్రజెంట్ చేసినామనుకో సింపుల్గా అర్థమవుతుంది యూజర్స్ కూడా. సో అలా అనమాట. దాని రోల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వన్ ఆఫ్ ద కోర్ గోల్స్ ఇన్ HCI డిజైన్ ఈజ్ టు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ వే దట్ ఈజీ టు అండర్స్టాండ్ టు ద అండ్ యూజబుల్ టు ద యూజర్. సో ఇక్కడ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది HCIలో ప్రైమరీ గోల్ అనమాట. సో ఎలా ప్లాన్ చేసుకుంటాము, ఎలా ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయాలి అని అంటే ఇన్ ఏ వే దట్ లైక్ యూజర్స్ అనేవాళ్ళు దాన్ని సింపుల్గా అర్థం చేసుకునే విధంగా మనము దాన్ని ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయాలన్నమాట, సింపుల్ వేలో, ఓకే, ఒక మీనింగ్ఫుల్ వేలో. సో దిస్ ఎన్హాన్సెస్ యూజబిలిటీ, రెడ్యూసెస్ ఎర్రర్స్ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే యూజబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. Let's see the importance of presentation of information simply and meaningfully. It helps users quickly grasp with what they need to do. So సింపుల్గా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకునేది సింపుల్గా అర్థం చేసుకుంటారు ఎవరు యూజర్స్. రెడ్యూసెస్ కాగ్నిటివ్ లోడ్ అండ్ డెసిజన్ ఫటిగ్ అంటే కన్ఫ్యూజన్ అనమాట, ఓకే. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ క్లారిటీ అండ్ ఎఫిషియన్సీ అండ్ యాక్సెసిబిలిటీ. అదొకటి కాకుండా క్లారిటీగా అర్థం చేసుకుంటారు, క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. నెక్స్ట్ దాని ప్రిన్సిపల్స్ చూసుకుందాము. క్లారిటీ, యూజ్ ప్లెయిన్ లాంగ్వేజ్, అవాయిడ్ కన్ఫ్యూజన్. సో మనం ఏం ఫాలో అవ్వాలంటే న్యాచురల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి అండ్ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేసుకోవాలి. లేబలింగ్, యూజ్ మీనింగ్ఫుల్ హెడ్డింగ్స్, లేబుల్స్ అండ్ ఐకాన్స్. ఇక్కడ మీనింగ్ఫుల్ హెడ్డింగ్స్ని యూజ్ చేసుకోవాలి అండ్ ఐకాన్స్, లేబుల్స్ని కూడా యూజ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ, కీప్ టర్మినాలజీ అండ్ ఫార్మాటింగ్ యూనిఫామ్. ఒకే టర్మినాలజీ మనము కన్సిస్టెంట్గా యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ప్రియారిటైజేషన్, హైలైట్ ద కీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ప్రియారిటైజేషన్ అంటే ప్రియారిటీ అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేసుకోవాలి, లైక్ కలరింగ్, లైక్ అండర్లైనింగ్ అండ్ దాని సైజ్ ఇంక్రీజ్ చేయడం, అలా అనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఎర్రర్ మెసేజెస్. సో ఎర్రర్ మెసేజ్ ఎలా అంటే సో ప్లీజ్ ఎంటర్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాలిడ్ ఇన్పుట్. సో మనం ఇప్పుడు రాంగ్ ఈమెయిల్ ఎంటర్ చేసినాం అనుకో, ఇన్వాలిడ్ ఇన్పుట్ అనే బదులు ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది కదా. సో అలా అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ పేజెస్, హైలైట్ ద ప్రైస్, రేటింగ్ అండ్ కీ ఫీచర్స్ అప్ ఫ్రంట్ అండ్ విత్ డీటెయిల్డ్ స్పెక్స్ ఇన్ ఏ ట్యాబ్. సో ఇక్కడ ప్రోడక్ట్ పేజెస్ అని అంటే ఓ ప్రోడక్ట్ యొక్క ప్రైస్, దాని రేటింగ్ని హైలైట్ చేయాలి. అప్పుడు మనం సింపుల్గా వాటి గురించి తెలుసుకోవచ్చు, దీని రేటింగ్ ఎంత, దీని రివ్యూస్ ఏంటివి, దీని ప్రైస్ ఎంత, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది, రైట్. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫామ్స్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఆల్ ఫీల్డ్స్ ఎట్ వన్స్ బ్రేక్ ఇంటూ స్టెప్స్. సో ఇక్కడ ఒక ఫామ్ ఉంది, మనం ఇప్పుడు లాగిన్ ఫామ్ ఉంది అనుకున్నాము. లాగిన్ ఫామ్లో మనము లాగిన్ సక్సెస్ఫుల్ ఉంటుంది, లైక్ ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్ అని, అలా అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే అడ్రస్, పేమెంట్, కాంటాక్ట్. సో ఇప్పుడు అడ్రస్, పేమెంట్, కాంటాక్ట్ని ఈ మూడింటిని ఒకే లైన్లో పెట్టినాం అనుకో కన్ఫ్యూజ్ ఉంటుంది. అదే డిఫరెంట్ లైన్స్లో పెట్టినాం అనుకో సింపుల్ ఉంటుంది. సో అలా మనము ప్లేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇన్ దీస్ వేస్ యూజర్స్ విల్ సింప్లీ అండర్స్టాండ్ అండ్ యూజెస్ సింపుల్. సో ఇక్కడ ఇలా ఫాలో అయితే ఏమవుతుంది అంటే యూజర్స్ అనేవాళ్ళు సింపుల్గా అర్థం చేసుకుంటారు అండ్ సింపుల్గా యూజ్ చేసుకుంటారు అనమాట, ఓకే. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ వెబ్. రిట్రీవల్ అంటే మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం అనమాట, రిసీవ్ చేసుకోవడం, సెర్చ్ చేసి తీసుకోవడం అనమాట. వెబ్ అంటే లైక్ గూగుల్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు. మనం ఆల్మోస్ట్ ఎక్కువ ఇక్కడ యూజ్ చేసుకుంటామంటే గూగుల్లో, లైక్ క్రోమ్, ఒక బ్రౌజర్లో మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకొని రిట్రీవ్ తీసుకుంటాము, రైట్. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆన్ ద వెబ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్, యాక్సెసింగ్ అండ్ రిట్రీవింగ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వాస్ట్ నథింగ్ బట్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆన్లైన్ కంటెంట్స్. ఇప్పుడు ఆన్లైన్లో చాలా డిఫరెంట్ డేటాబేస్లో
ఎంతో అమౌంట్ ఆఫ్ కంటెంట్, లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా తీసుకుంటాము? బై సర్చింగ్, రైట్? సెర్చ్ చేసుకొని తీసుకుంటాం. ఆ సర్చింగ్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ సెర్చ్ చేస్తాము, ఇన్పుట్ ఇస్తాము. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అది ప్రాసెస్ అనమాట. ఇన్ హెచ్సిఐ ద గోల్ ఈస్ టు డిజైన్ ఇంటర్ఫేసెస్ దట్ మేక్ సర్చింగ్ ఎఫిషియంట్, అక్యురేట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ హెచ్సిఐలో గోల్ ఏంటిది అంటే డిజైన్ ఇంటర్ఫేసెస్ అనేవి ఎలా ఉండాలి? సో సర్చింగ్ ఎఫిషియంట్, సో సింపుల్గా సెర్చ్ చేసుకునే విధంగా, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఉండాలన్నమాట. ఓకే, దీని కీ కాంపోనెంట్స్ చూద్దాము. ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ వెబ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆర్, ఫస్ట్ అని సెర్చ్ ఇంటర్ఫేస్. ఇట్ అలౌస్ యూజర్స్ టు ఇన్పుట్ క్వైరీస్. సో సెర్చ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ద్వారా ఇచ్చుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సెర్చ్ బార్స్లో ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్ ఉంటుంది, సెర్చ్ చేసుకుంటాము, కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయగానే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వైరీ ప్రాసెసింగ్ ఇంటర్ప్రెట్స్ అండ్ రిఫైన్స్ ద యూజర్ సెర్చ్ ఇన్పుట్. సో క్వైరీ ప్రాసెసింగ్ అంటే మనం ఏమైనా సెర్చ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్లో జరుగుతుంది అనమాట. సో ఇంటర్ప్రెట్స్ అని అంటే ఫైన్స్, తర్వాత రిఫైన్స్. సో లార్జ్ కంటెంట్ ఆఫ్ డేటాలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిఫైన్ చేసి మనకి ఇస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది అంటే సెర్చ్ ఇంజిన్ చేస్తుంది. ఇండెక్సెస్ అండ్ రిట్రీవ్స్ డాక్యుమెంట్స్ ఆర్ వెబ్ పేజెస్ బేస్డ్ ఆన్ ద రిలవెన్స్. సో ఇక్కడ ఇండెక్స్ అంటే ఫైన్స్ అనమాట, ఫైన్స్ తర్వాత రిట్రీవ్స్ తీసుకొని దీనిలోకి వెళ్ళి డాక్యుమెంట్స్ కావచ్చు, వెబ్ పేజెస్ కావచ్చు, బేస్డ్ ఆన్ వాట్ రిలవెన్స్ అంటే మనం సెర్చ్ చేసిన ఇన్పుట్ని బేస్ చేసుకొని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ రిజల్ట్స్ డిస్ప్లే. సో అలా వచ్చిన రిజల్ట్స్ని మనకు డిస్ప్లే చేస్తుంది. ప్రెజెన్స్ ద అవుట్పుట్ ఇన్ ఏ రీడబుల్ యాక్షనబుల్ ఫార్మాట్, అలా అనమాట. ఓకే, గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ డిజైనింగ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఇంటర్ఫేసెస్. ఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఇంటర్ఫేసెస్. సో మనకు కొన్ని ప్రాక్టీసెస్ అనమాట. సో సింపుల్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది గుడ్ ప్రాక్టీసెస్. అవి చూద్దాం ఎలా అంటే, సో ఫస్ట్ కీప్ ద సెర్చ్ బార్ ప్రామినెంట్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్. సెర్చ్ బార్ అనేది లైక్ టాప్లో పెట్టండి, సింపుల్గా యాక్సెస్ అయ్యే విధంగా పెట్టాలి. ఓకే, నెక్స్ట్ యూజ్ క్లియర్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అంటే ఇప్పుడు సెర్చ్ బార్ ఉంది, సో మనం సింపుల్గా టెక్స్ట్ ఎంటర్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇట్ సపోర్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ క్వైరీస్. అదొకటే కాకుండా న్యాచురల్ లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. లైక్ ఎలా అంటే షో హోటల్స్ నియర్ మీ. ఇప్పుడు నాకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాకుండా నార్మల్ ఇంగ్లీష్ ఎంటర్ చేసినా కూడా యూజ్ చేసుకున్నా కూడా సింపుల్గా వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఓకే, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ వెన్ నో రిజల్ట్స్ ఆర్ ఫౌండ్. సపోజ్ ఇప్పుడు రిజల్ట్స్ అనేవి ఫైండ్ కాలేవు, అప్పుడు ఏం చేయాలి? నో రిజల్ట్స్ ఫౌండ్ అనే ఇన్ఫర్మేషన్ని, మెసేజ్ని డిస్ప్లే చేయాలి, అది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇన్ కేసు అలా ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది? మనకి ఏం తెలియదు కదా వస్తుందా రాలేదు అనేది. అలా సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఏమి ఎక్కువ యూజ్ చేసుకుంటామంటే గూగుల్, సో నార్మల్గా జనరల్ వెబ్ సెర్చ్ అనమాట. నెక్స్ట్ యూట్యూబ్, ఏమైనా వీడియోస్ కావాలంటే మనం ఆ వీడియోస్ గురించి సెర్చ్ చేస్తాము. అమెజాన్లో లైక్ ప్రొడక్ట్ రిలేటెడ్ సెర్చ్ అంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ కోసము సెర్చ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆన్ వెబ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టాటిస్టికల్ గ్రాఫిక్స్. స్టాటిస్టికల్ గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే లైక్ బార్ చార్ట్స్ అని, పై చార్ట్స్ అని ఉంటాయి కదా. సో అలా అనమాట. సపోజ్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ చూసుకుందాము. నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా, వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతానంటే నేను చేసిన 28 డేస్, లాస్ట్ 28 డేస్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంత వాచ్ అవర్స్ వచ్చింది, ఎంత మనీ జనరేట్ అయింది అనేది మనకు గ్రాఫికల్ స్ట్రక్చర్లో చూపెడతాను అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిస్టికల్ గ్రాఫిక్స్. అక్కడ అలా సింపుల్గా మనకు అర్థమైపోతుంది నాకు. సో నేను ఇక్కడ లైన్ టు లైన్ బై చదివే కంటే ఆ గ్రాఫికల్ స్ట్రక్చర్ చూస్తే, సో ఓకే నాకు ఈ వీక్లో ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ వీక్లో ఇంత వాచ్ అవర్స్ గెయిన్ అయినా, ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది నాకు అర్థమవుతుంది కదా. సో అలా అనమాట. Okay, statistical graphics are visual representations of data that helps users understand patterns, trends, comparisons and relationships. So as I said, ఇదే అనమాట విజువల్ రిప్రజెంటేషన్ అంటే లైక్ మనకు కనిపించే రిప్రజెంటేషన్స్ అనమాట. మనం చూడగలుగుతాము, దాన్ని చూసి అర్థం చేసుకుంటాం అనమాట. ఓకే, in HCI these visuals make complex data more accessible, interactive and meaningful for users. So as I said, ఇప్పుడు యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా, అదే అనమాట. సో ఇక్కడ కాంప్లెక్స్ డేటాని సింపుల్గా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది అనమాట ఏది స్టాటిస్టికల్ గ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ అనేది. సో దాని ఇంపార్టెన్స్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టికల్ గ్రాఫిక్స్ ఈజ్ సింప్లిఫై కాంప్లెక్స్ డేటా. డిఫికల్ట్ ఉన్న డేటాని సింప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ డిసిజన్ మేకింగ్. నెక్స్ట్ ఎన్హాన్స్ యూజర్ ఎంగేజ్మెంట్, అలో క్విక్ కంపారిజన్స్ అండ్ అనాలిసిస్, ఎయిడ్ ఇన్ డిస్కవరింగ్ ప్యాటర్న్స్ అండ్ అట్లే. సో ఇవన్నీ నేను చెప్పిన పాయింట్సే. మళ్ళీ కామన్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టికల్ గ్రాఫిక్స్. కొన్ని స్టాటిస్టికల్ గ్రాఫిక్స్ వేస్ ఏంటి అని అంటే బార్ చార్ట్. ఇట్ కంపేర్స్ క్వాంటిటీస్ అక్రాస్ కేటగిరీస్. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ కేటగిరీస్లో ఒక క్వాంటిటీని డిఫర్ చేస్తాయి అనమాట, కంపేర్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ పై చార్ట్ అని అంటే ఇట్ షోస్ పర్సెంటేజ్ బ్రేక్ డౌన్స్. సో ఇప్పుడు ఎలా అంటే ఇలా అనమాట. సో సింపుల్ డయాగ్రామ్ ఇది. 10%, 50% ఉంది కదా. సో ఇప్పుడు నా ఎక్స్పెండిచర్ వచ్చేసి 10% అనుకుందాము, అండ్ సేవింగ్స్ వచ్చేసి 50% అనుకుందాము. సో ఇక్కడ సింపుల్గా అర్థమైపోతుంది కదా. సో అలా అనమాట. అండ్ లైన్ చార్ట్, ఇట్ షోస్ ట్రెండ్స్ ఓవర్ టైం. సో ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతుంది అనేది నాకు అర్థమైపోతుంది అనమాట.
అలా లైన్ చార్ట్స్లో తెలుస్తుంది. హిస్టోగ్రామ్ ఇట్ షోస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎన్ని టైమ్స్ జరుగుతుంది, ఓకే, నేను ఇప్పుడు ఈ వీక్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. సో డాష్బోర్డ్ షోయింగ్, ఒక డాష్బోర్డ్ ఏం చూపెడుతుంది అంటే లైన్ చార్ట్ ఫర్ డైలీ యాక్టివ్ యూజర్స్. సో ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు డైలీ ఎంతమంది యాక్టివ్ అవుతున్నారో లైన్ చార్ట్ చూపెడుతుంది. నెక్స్ట్ బార్ చార్ట్ ఫర్ ఫ్యూచర్ యూజర్స్. నెక్స్ట్ పై చార్ట్ ఫర్ యూజర్ లొకేషన్ బ్రేక్డౌన్. సో దిస్ ఇస్ అబౌట్ ద statistical graphics. Okay, and the next topic and the last topic in the unit 2 is technical consideration in interface design. So technical consideration refers to addressing technical aspects that ensure the interface is functional, efficient and scalable across platforms and devices. So technical అని అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే డెస్క్టాప్ ఉంది, దాని స్క్రీన్ డిఫరెంట్ ఉంటుంది, స్క్రీన్ సైజ్. నా మొబైల్ ఉంది, మొబైల్ స్క్రీన్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఉంటుంది, ట్యాబ్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, అది డెస్క్టాప్లో కంప్లీట్గా చూపెడుతుంది అండ్ మొబైల్లో కొంచెం సైజ్ డిఫరెంట్. ఓకే, అలా ప్రతి స్క్రీన్ డిఫరెంట్ సైజులో అది రెస్పాన్సివ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలా డిజైన్ చేసుకోవాలి. దట్ ఇస్ నథింగ్ బట్ టెక్నికల్ కన్సిడరేషన్ ఇన్ ఇంటర్ఫేస్ డిజైన్. సో కొన్ని కీ టెక్నికల్ కన్సిడరేషన్స్ చూద్దాము. పర్ఫార్మెన్స్. ఇంటర్ఫేస్ షుడ్ లోడ్ క్విక్లీ అండ్ రన్ స్మూత్లీ. సో ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా ఫాస్ట్గా లోడ్ అయ్యే విధంగా, లోడింగ్ టైం అనేది ఎక్కువ తీసుకోవచ్చు, మిల్లీ సెకండ్స్లో ఆర్ 0.1 సెకండ్లో, లెస్ దాన్ 0.1 సెకండ్లో ఓపెన్ అయ్యేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కంపాటబిలిటీ. యూఐ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్ మస్ట్ వర్క్ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్, డివైజెస్ అండ్ ఓఎస్. సో డిఫరెంట్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో డిఫరెంట్ డివైజెస్లో డిఫరెంట్ బ్రౌజర్స్ లైక్ గూగుల్, క్రోమ్ అండ్ అలా డిఫరెంట్ బ్రౌజర్స్లో ఈ వెబ్సైట్ అనేది, లైక్ వెబ్సైట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు, అనేది వర్క్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెస్పాన్సివ్నెస్. డిజైన్ షుడ్ అడాప్ట్ టు డిఫరెంట్ స్క్రీన్ సైజెస్. సో యాజ్ ఐ సెడ్ ఇది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి కదా, మొబైల్, ట్యాబ్ అండ్ డెస్క్టాప్. సో ఆ డిజైన్ అనేది ప్రతి స్క్రీన్కి అడ్జస్ట్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ సెక్యూరిటీ. ప్రొటెక్ట్ సెన్సిటివ్ యూజర్ ఇంటరాక్షన్. సో ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది, యూజర్ ఇంటరాక్షన్స్ అనేవి లైక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లాగిన్ డీటెయిల్స్, మన ఫోన్పే పిన్స్, లైక్ పేమెంట్ పిన్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్స్, అవన్నీ సెక్యూర్గా ప్రొటెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇంటర్ఫేస్ షుడ్ హ్యాండిల్ ఎర్రర్స్ గ్రేస్ఫుల్లీ అండ్ ఇన్ఫార్మ్ యూజర్స్ క్లియర్లీ. అదొకటే కాకుండా మన ఎర్రర్స్ మనం అక్కడ అయినప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేసే విధంగా ఉండాలి అండ్ సింపుల్గా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద technical consideration in interface design, and this is the last topic in a technical consideration like in unit 2 of HCI. Okay, if you like the content, మీకు కంటెంట్ నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మీరు కొత్తలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవర్